నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ తూర్పులో వైసీపీకి భారీ షాక్. జనసేన పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్. పోలీసు శాఖ కృషితో 2 ఏళ్లుగా తగ్గిన క్రైమ్ రేట్. వార్షిక రివ్యూలో కలెక్టర్ మల్లికార్జున వెల్లడి. ఉధృతంగా సాగుతున్న అంగన్వాడీల సమ్మె పోరు. ప్రజాప్రతినిధుల ఇళ్లు కార్యాలయాల ముట్టడి. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని హెచ్చరిక. ప్రాణాలు అర్పించేనా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటాం. ఉక్కు పోరాటంలో పాలకులు ప్రతిపక్షాలు ముందుకు రావాలని నేతల డిమాండ్. వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరారు. వారికి జనసేన అధినేత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది. కీలక నేత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరారు. ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున పోటీ పరాజయాన్ని చవిచూశారు. 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు. జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో వంశీకృష్ణకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. పార్టీకి మొదటి నుండి సేవలు అందిస్తున్నా తనకు సరైన ప్రాధాన్యత లభించలేదని కొన్నాళ్లుగా వంశీకృష్ణ పార్టీపై కినుక వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ వెళ్లి పవన్ కళ్యాణ్ కలిసిన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వంశీకృష్ణతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరారు. వీరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీలోకి రావడం సొంత కుటుంబంలోకి వచ్చినట్టు ఉందని వంశీకృష్ణ తెలిపారు. మెగా ఫ్యామిలీపై అభిమానంతో ప్రజారాజ్యం పార్టీలో అప్పట్లో చేరానని, కొన్ని కారణాల నేపథ్యంలో వైసీపీలోకి వచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు జనసేనలోకి రావడం పార్టీ మారాననే ఫీలింగ్ లేదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్తోనే జీవితాంతం తన ప్రయాణం ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి నేటి వరకు కూడా ఆ పార్టీలో ఉంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి ఆయన కలిసి జాయిన్ అవడానికి వచ్చాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక అభిమాని ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా నేను యువరాజ్యంలో కూడా నేను పనిచేస్తున్నాను. ఇవాళ నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినంత హ్యాపీగా ఉంది. ఇక్కడ నేను పార్టీ మారిననే ఫీలింగ్ కూడా నాకు లేదు. సో ఇవాళ నాకు అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారికి, నేను కూడా ఒక అభిమానిగా అన్నని ఈరోజు కూడా నేటి వరకు నేను ఏ పార్టీలో ఉన్నా మొట్టమొదటి రోజే అన్న సినిమాకి నేను వెళ్తాను, ఏ సినిమా తీసినా స్టిల్ ఈరోజు కూడా. సో ఆ అభిమానం నా జీవితకాలం ఉంటుంది కాబట్టి సో ఇవాళ అన్నతో పాటు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రిజైన్ చేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే పనిచేశానో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో జనసేన పార్టీకి పనిచేసి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతులు నా వంతు కూడా పాత్రని పోషిస్తానని, రానున్న రోజుల్లో అన్నతో పాటు నడిచి ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యకి అన్నకు తోడుగా నేను ఉండి నా వంతు సహాయం అన్నకు కూడా అందిస్తాను. వంశీకృష్ణ పార్టీలోకి వచ్చిన తీరు తనకు బాగా నచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ భావజాలానికి ఆకర్షితులే ఆయన రావడం శుభపరిణామమన్నారు. ఉత్తరాంధ్రలో పార్టీకి బలం చేకూర్చే అంశమని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేనను బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంశీకృష్ణ యాదవ్ గారు ఈరోజు పరిచయం కాదు. 2009 నేను యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఉత్తరాంధ్రలో చాలా బలమైన యంగ్ లీడర్, డైనమిక్ లీడర్. ఆ రోజు నాకు ఆయన ప్రత్యక్షంగా ఆయన చూశాను ఆ రోజున. సో యువరాజ్యంలో ఆయనకి ఆ రోజున వారిని ఆహ్వానించడం జరిగింది. కోఇన్సిడెంటల్గా మళ్ళీ 2009 తర్వాత మళ్ళీ 2023లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున జనసేన పార్టీలోకి వారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా శ్రీ చిన్నబోయిన వంశీకృష్ణ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు పార్టీలోకి వచ్చిన మీ నలుగురికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మీ రాక, వంశీకృష్ణ గారి రాక ఉత్తరాంధ్రకి నేను 2009 నుంచి వీరిని చూస్తూ ఉన్నాను. చాలామంది ఆ రోజుల్లో ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చాలామంది యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు చాలామంది కీలకమైన నాయకులు అయ్యారు ఈ రోజున, అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలో. సో ఆ కోవకు చెందిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి రావటం, ఇందాక ఆయన అన్నట్టుగా తిరిగి సొంత ఇంటికి నేను వచ్చినట్టుగా ఉందంటే మనస్ఫూర్తిగా నేను అదే దృష్టితో చూస్తూ ఉన్నాను. ఇది అలాగే ఆయన వచ్చిన విధానం నాకు చాలా నచ్చింది. ఏ సమస్యల మీద ఇవన్నీ ప్రస్తావించకుండా భావజాలం ఇది మరింతగా ఆకట్టుకుంది. ఆయన పార్టీలోకి రాకముందు చర్చల మీద నేను అర్థం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ పాలన గురించి వీటి గురించి ఏమి కాకుండా నేను ప్రత్యేకించి ఇంతకుముందు ఎట్లాగైతే ఆకర్షితున్నాయి నేను 2009లో వచ్చాను, అది కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. 2014 కూడా అదే పరిస్థితి. కానీ పోటాపోటీగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపడి గెలిచి ఆ విజయం మరి ఇలాంటి బలమైన నాయకుడిని జనసేనకి మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చినందుకు ఇంకొక మారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న వంశీకృష్ణ భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సంసిద్ధమవుతున్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. జిల్లా రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోందో ఇక ఎదురు చూడాల్సిందే. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ తీసుకున్న చర్యల ఫలితంగా గడిచిన 2 ఏళ్లలో కేసులు తగ్గుతున్నాయని కలెక్టర్ మల్లికార్జున అన్నారు. నగర పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వార్షిక నేర సమీక్ష సమావేశం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. కలెక్టర్ మల్లికార్జున్తో పాటు సిపి రవిశంకర్, జేసీ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ సాయకాంత్ వర్మ తదితరులు హాజరయ్యారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడంలో నివారించడంలో ప్రజలు, కళాశాల విద్యార్థుల్లో అవగాహన పెరిగిందన్నారు. విఎంఆర్డీఏ, జీవీఎంసీ, పోలీసు శాఖల సహకారంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రమాదాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందన్నారు. నగర పోలీసు అధికారులు మరింత సమర్థవంతంగా పోలీసింగ్ చేయడానికి అవసరమైన విధానాలను సిపి వివరించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు ప్రజలకు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రుణ మంజూరు ప్రక్రియలో సులభతర విధానాలు అమలు చేయాలని సూచించారు.
పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణాలకు రుణ మంజూరు ప్రక్రియ, సిబిల్ స్కోర్ విధానం, కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించి మార్గదర్శకాలు జారీ చేశారు. నాబార్డు రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ బుక్ ను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. ఈ సమీక్షలో ఎండిఎం శ్రీనివాసరావు, ఆర్బీఐ ప్రతినిధి ఊర్మిళ, నాబార్డు డిస్ట్రిక్ట్ మేనేజర్ సమంత్ కుమార్, బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్య ఉధృతంగా సాగుతోంది. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ 16వ రోజు ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. అంగన్వాడీలు సమ్మెబాట పట్టి 16 రోజులు అవుతున్న ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ప్రజాప్రతినిధుల ఇళ్లు, క్యాంపు కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. పరవాడ మండలంలోని దళాయిపాలెంలో ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాజ్ క్యాంపు కార్యాలయం ముట్టడించారు. చోడవరంలోని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కార్యాలయం, నర్సీపట్నంలోని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఇంటి వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అంగన్వాడీలపై బెదిరింపులకు దిగి బలవంతంగా సెంటర్ల తాళాలు పగలగొట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు 16 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ కు వినతి పత్రం అందజేశారు. ర్యాలీగా వచ్చిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. చివరకు ఎమ్మెల్యే ఉమాశంకర్ వచ్చి సమస్యను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. ఇప్పటికే 2-3 దఫాలుగా ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది. నిన్న కూడా మాట్లాడారు. ఇదొకటి కూడా అంటే ఎక్కడ కూడా మీరు చూస్తుంది 4 సంవత్సరాలు కూడా ఇబ్బంది లేకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాలనే ఉద్దేశం మీద అందరికీ కూడా మంచి చేస్తారని చెప్పి నమ్మకం అందరికీ ఉంది. అందులో భాగంగా మీకు కూడా నిన్న కూర్చున్నప్పుడు కూడా కొన్ని వరకు కూడా జరిగినాయని చెప్పి తెలిసింది మాకు. అలాగే మిగతాయి కూడా మరి చేస్తారో దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే మరి ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను చెప్పనవసరం లేదు. మీరు అంటే ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఎమ్మెల్యేల కనుక ఇచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది కనుక దయచేసి మీ అందరూ కూడా అంటే రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది కనుక మీ అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ నష్టం లేకుండా చేస్తారని నమ్మకం ఉంది. మాకు తోడుగా మీరందరూ వచ్చారు కనుక మా వంతుగా మీరు పంపించిన డెప్యుటేషన్ కూడా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి మరి మీద తెలిపిస్తే ఏదైనా కూడా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి జరుగుతుంది నమ్మకం మాకు ఉంది. మా ముఖ్యమంత్రి గారు నమ్మకం ఉంది కనుక దయచేసి జరుగుతుందని మీ అందరూ కూడా చెప్తాం సార్. త్వరలో మళ్ళీ ఇదన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాం. ప్రజా సంఘాలన్నీ కూడా అంగన్వాడీ కోసం చాలా కష్టపడుతున్నారు సార్. మీ ద్వారాగా మేము చెప్పుకుంటున్నాం జగన్ గారికి. ఎందుకంటే జగన్ గారు మమ్మల్ని రమ్మనే అవకాశం ఉండదు కాబట్టి మాకు మాట్లాడినా సీఎం జగన్ ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అంగన్వాడీలు కోరుతున్నారని యూనియన్ నాయకులు అన్నారు. 16 రోజులుగా సమ్మె చేస్తుంటే కనీసం స్పందించకపోగా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు ఇంట్ల వద్ద, క్యాంప్ ఆఫీసుల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఈరోజు పెందుర్తి శాసనసభ్యుల యొక్క క్యాంప్ ఆఫీస్ పరవాడలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవడం అనేటువంటి అంగన్వాడీలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కనీస వేతనాన్ని 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ చెల్లించాలని, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలని, ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలని, అలాగే మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా చేయడంతో పాటు ఏదైతే ఆహార పదార్థాలను ఈరోజు సరుకులు సరఫరా చేస్తున్నారో అవన్నీ కూడా నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని, ఏదైతే పదవీ విరమణ అయినటువంటి ఉద్యోగ విరమణకి 62 సంవత్సరాలు చేయాలని, ఏదైతే ప్రమోషన్లు ఉన్నాయో ఆ ప్రమోషన్ల యొక్క వయసుని 45 నుండి 50 సంవత్సరాలు చేయాలని అనేక డిమాండ్లతో 11 డిమాండ్లతో రాష్ట్రంలో ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు 11వ రోజుకు చేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. మంత్రులు అవగాహన లేనటువంటి మంత్రులు చర్చలు చేసి వేతనాలు పెంచేది లేదు, గ్రాడ్యుయేటీ చెల్లించేది లేదు,
అలాగే మీరు 10వ తరగతి చదివారని ఒక రకంగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వమే పూనుకోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని వెంటనే చర్చలు చేసి శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి మంత్రులు చర్యలు చేపట్టాలి తప్ప ఈ రకంగా రెచ్చగొడితే అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లని రోడ్ల మీద తిరగనిచ్చేది లేదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు పాల్పడతాం. రోజు సమ్మె కొనసాగుతూ నిన్న సాయంకాలం మా నాయకులకి మాకు చర్చలకు పిలిచింది. అయితే మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాం కదా, ప్రభుత్వం ఈ రోజైనా దిగి వచ్చి మా సమస్యలు తీర్చుతుందని ఈ రోజు చాలా గర్వంగా చెప్పుకున్నాం. నిన్నైతే పండగ చేసుకుందాం అనుకున్నాం ఈ రోజు, కానీ మా ఆశలు నిరాశ చేసింది. మళ్ళీ చేతులెత్తి వెనక్కి తిప్పుకొట్టింది ప్రభుత్వం. కానీ తిప్పుకొట్టిన మా సమస్యలు పరిష్కారం తీరే వరకు ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వం ఎంత దిగి వచ్చినా దిగి రాకపోయినా ప్రభుత్వం దిగి వచ్చినంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తూ మా సమస్యలు పరిష్కరించే వరకు కూడా సమ్మె కొనసాగుతుంది. మా డిమాండ్స్ 11 డిమాండ్స్ కూడా ఒక్కటి కూడా తగ్గకుండా 11 డిమాండ్స్ కూడా మన నాయకులు మనం చర్చించే వరకు కూడా పోరాడుతూ ఈ సమస్యలు తీర్చేంత వరకు కూడా మేము డిమాండ్ ఎట్టి పరిస్థితిలో మా నాయకులు చెప్పేంత వరకు కూడా ఈ సమ్మె పరిష్కరించమని మేము డిమాండ్ చేస్తున్నాం. 11 డిమాండ్స్ కూడా మా న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. కనీస వేతనం అమలు చేయమని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని, గ్రాట్యుటీ అమలు చేయమని, అలాగే ఐసిడిఎస్ బడ్జెట్ పెంచమని మేము అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇక్కడ ఉండేటటువంటి ఈ సమస్యని ఇక్కడ స్థానికంగా ముందు ఎమ్మెల్యే గారిని కలవాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం కోసం వచ్చారు. వీళ్ళ సమస్యల పరిష్కారం ఇదిగండి. పోలీసులు ఉన్నారు కదా మాకు వాళ్ళకి మధ్యలో పోలీసు వారు బాధ్యత తీసుకొని జాగ్రత్తగా కంచెలు వేసి లోనకి రావద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము మా బాధ చెప్పుకుంటే ఆయన వింటారేమో, మా గోల ఎలాగో ఆయన వినలేదు, వీళ్ళ ద్వారా చెప్పుకుంటే వింటారని ఆ మంచి ఉద్దేశంతో వచ్చాం. మేము ఆ వినతి పత్రం ఇవ్వడానికి కూడా గడప గడపకి వచ్చిన ఎమ్మెల్యేలు గడప ముందు మేము వచ్చి నించుంటే దర్శన భాగ్యం కూడా కలగలేదు సార్. ఇది ఎంత అన్యాయం అన్నది చాలా విచిత్రమైన విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలుచోట్ల అంగన్వాడీలు నిరసనలు మిన్నంటాయి. సమస్యను పరిష్కరించకపోతే సమ్మె ఉధృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని ఉక్కు పోరాట కమిటీ నాయకులు అన్నారు. కూర్మనపాలెం మార్చి వద్ద రిలే దీక్షలు 1050వ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 1000 రోజులకు చేరుకున్న సందర్భంగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకునేందుకు 3 ఏళ్లుగా పోరాటం కొనసాగుతోంది. స్టీల్ కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలు ఉద్యమంలో ముందుకు కదులుతున్నాయి. కూర్మనపాలెం మార్చి వద్ద చేపట్టిన రిలే దీక్షలు 1050 రోజులకు చేరుకోగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 1000 రోజులకు చేరుకున్నాయి. 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకే మొగ్గు చూపుతోంది. ఇటీవల బ్లాస్ట్ ఫర్నెస్ 3ని జిందాల్కు అప్పగించేందుకు ఉక్కు యాజమాన్యం ఎంఓయూ కుదుర్చుకోవడంతో కార్మిక సంఘాలు బగ్గుమంటున్నాయి. ఉద్యమాలతో సాధించుకున్న కర్మాగారాన్ని ముక్కలు ముక్కలుగా అమ్మేసేందుకు చేస్తున్న చర్యలను కార్మిక సంఘాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా కూర్మనపాలెం కూడల్లో రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. ఆంధ్రుల గుండె చప్పుడు విశాఖ ఉక్కు కేటాయించాలి. విశాఖ ఉక్కుకి ఇనుపగళ్ళు వెంటనే కేటాయించాలి. సొంత గళ్ళు విశాఖ ఉక్కుకు వెంటనే పోరాడాలి. గౌరవం కాపాడాలంటే మూడు సంవత్సరాల ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం జగన్ ప్రతిపక్ష నేతలు ముందుకు రావాలని పోరాట కమిటీ నాయకులు అన్నారు. 3000 కోట్ల పెట్టుబడులు పెడితే 5 లక్షల కోట్లు లాభం వచ్చేలా కార్మికులు కృషి చేశారన్నారు. ప్రభుత్వ రంగంలో ప్లాంట్ను కొనసాగించకపోతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతామని హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహంలో ఉంటే టెంట్ 1000 రోజులు పూర్తయింది. ఈరోజు ఈ సందర్భంగా
విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వంలో కాపాడుకుంటామని ప్రతినబూతూ ఓ భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. దానికి వందలాది మంది కార్యకర్తలు కోర్మాన్పల్లి జంక్షన్ నుంచి బయలుదేరి ఇప్పుడు సిటీకి వెళ్ళబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజా త్యాగాలతో, ప్రాణాల బలిదానంతో, నిర్వాసితుల భూముల త్యాగాలతో వచ్చిన కర్మాగారాన్ని ఈరోజు ముక్కలు కొట్టుకుని అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదని చెబుతూ 3 సంవత్సరాలు జరుగుతున్న ఉద్యమానికి ఇప్పటికే తెలుగు ప్రజలు మొత్తం మద్దతు ఇచ్చున్నారు. దానిలో భాగంగా ఉద్యమం ముందుకు పోతా ఉంది. ఈ 3 సంవత్సరాల ఉద్యమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని మీరు తలకెత్తుకోండి. ఇది 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి పోగైన విశాఖపట్నంలో ఉన్నటువంటి పెద్ద కర్మాగారం ఇది. దీన్ని కాపాడుకోవాలన్న బాధ్యత పౌరులకు ఎంత ఉందో ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా అంతే ఉందని చెబుతూ విశాఖ ఉక్కు తెలుగు హక్కుగా ఉండాలని చెప్పేసి ఈ ఉత్తరాంధ్ర జీవనానికి కొనసాగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు సంఘీభావంగా విశాఖపట్నంలో కాంట్రాక్ట్ కార్మికులు, అంగన్వాడీ, తోపుడు పళ్ళు వాళ్ళు, అంటే ఏ స్టీల్ ప్లాంట్ ఏ సంబంధం లేని వాళ్ళు గత 1000 రోజులు పెట్టి మా గురించి ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పి మన మద్దతుగా అక్కడ హంగర్ స్ట్రైక్ టెంట్ నడుపుతున్నారు జీవీఎంసీ దగ్గర. వాళ్ళకి 1000 రోజులు పూర్తవుతుంది. వారికి సంఘీభావంగా మేమంతా కూడా ఇవాళ భారీగా ఒక స్కూటర్ ర్యాలీగా వెళ్దాం, ఒక వేలాదిగా తరలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అక్కడ నుంచి డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ వరకు పోయి అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి క్లోజ్ చేసుకుంటాం. ఏదేమైనా సరే ఈ స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టి కాపాడుకొచ్చాం. వీళ్ళు అమ్మనివ్వట్లేదని చెప్పి కొత్తగా ఈఓఏ పేరుతో జిందాల్ అనే సంస్థను తీసుకొచ్చి దీన్ని నాశనం చేద్దామని చూస్తున్నారు. ఇప్పటికే మేము దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. నిన్ననే వేలాదిగా హెడ్ బిల్డింగ్ ముట్టడి చేసి దాన్ని అరికట్టగలిగాం. ఈ పోరాటం సంఘీభావంగా మరి నగరంలో నడిపుట్టిన అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి మరి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి ఈ రోజుకి 1000 రోజులు అయింది వాళ్ళ తాలూకా ఆందోళన మొదలుపెట్టి. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం దిగ్గు రాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామని మూసేస్తామని ప్రకటన చేస్తూ ఉంది. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఇది ఎలాగైనా ప్రైవేటీకరణ చేయట్లేదు, ఉద్యమం చేస్తున్నారనే ఒక దురుద్దేశంతో ఈ స్టీల్ ప్లాంట్ రావాల్సిన రా మెటీరియల్ సప్లై చేయకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, ఐరన్ ఓర్ ఇవ్వకుండా, కోల్ ఇవ్వకుండా, బాయిలర్ కోల్ ఇవ్వకుండా, రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా ఈ రోజు విశాఖపట్నం శిల్ప సహజ మరణంగా తీసుకెళ్లింది. ఈ కంపెనీ నష్టాలు పాలు చేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. దొడ్డిదారిన జిందాల్ని మరి బ్లాస్ట్ పెడితే రన్ చేయాలంటే వర్కింగ్ క్యాపిటల్ లేదు కాబట్టి జిందాల్ని ఎంటర్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ జిందాల్కి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, మీకు సిగ్గు సీఎం ఉంటే విశాఖ ఉక్కు, ఆంధ్రలో హక్కు అనే ఈ యొక్క పోరాట సాధించుకో స్టీల్ ప్లాంట్ కి మీరు సహాయం చేయండి. మీరు ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వండి, లేదంటే సేల్లో మెర్చేయండి. బంగారు బోత లాంటి ఈ స్టీల్ ప్లాంట్ ని మీరు ఎవరికో ఆదానికో, అంబానీకో, జిందాల్కో, పూసుకో అప్పచెప్తామంటే మీరు చూస్తూ ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. జిందాల్ గోబ్యాక్ నిదానంతో ఎట్టి పరిస్థితుల్లో ఎంఓ రద్దు చేసే వరకు రద్దు శైలిలో కలపాలని చెప్పి మేము కార్మిక సంఘాలు, కార్మికులందరూ పెద్ద డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించే ఉద్యమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పోరాట కమిటీ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి చెందిన పాలకులు, ప్రతిపక్ష నేతలు ఉద్యమాన్ని చేపట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పార్లమెంటరీ అంచనా కమిటీ సభ్యులు, బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి రాజు ప్రతాప్ రూఢే, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అంచనా కమిటీ ప్రతినిధులు తెలిపారు. తిరుమల క్షేత్రం ఎంతో అభివృద్ధి సాధిస్తోందన్నారు. అగ్రికల్చరల్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రసాద్ యోజన పథకం కింద జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించామని తెలిపారు. Estimate committee member and myself chairman, we all have come here to have darshan of Tirupati Balaji Bhagwan, as well as we have come here to see how Prasad Yojana, which is a government-run program by our Honorable Prime Minister Narendra Modi, we are seeing that how Prasad Yojana is working. With the Darshana, we will see the facilities for the tourists which is available here, and we will also go to Tirupati, where there is an Indian Culinary Institute, because we want that the whole world should know and have food of different states of India. And Indian Culinary Institute is a center where
they don't only teach about the international foods, but they also teach about how to prepare foods of different states and different regions of India. So it's an honor for us to be here to have darshana of Bhagwan Venkateshwara, as well as we will be examining the Central Universities of Agriculture and the Prasada Yojana of Indian Tourism Department. It's been always a divine to be present for the darshan here, and Lord's blessings is always to the nation, to all those who need Him for wealth, happiness and also prosperity, and He's kind. People say He's very kind. So we all here with the family and with my colleagues in Parliament, Mr. Nani is here, and it is in fact a divine moment for all of us to be coming all the way from Bihar, and millions visit this place. It is amazing to be here, a very nice feeling to be in Lord's. అన్ని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు, క్లినిక్లు, ఆసుపత్రుల్లో 5% ఉచిత స్కాన్లు విధిగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఈ వివరాలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. నెల మొత్తంలో గర్భిణీలకు చేసిన స్కాన్స్ లో 5% ఉచిత స్కాన్ వివరాలను సమర్పించి రెన్యువల్ రిజిస్ట్రేషన్ పొందాలన్నారు. డెకాయ్ ఆపరేషన్ సంబంధించిన సంబంధిత అధికారులతో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ జగదీశ్వరరావు, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. ఏపీ భూ హక్కు చట్టం 2022ను తక్షణమే రద్దు చేయాలని చోడవరం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ప్రభుత్వ విప్ కారణం ధర్మశ్రీలు అసోసియేషన్ కు సంఘీభావం తెలిపారు. ఈ చట్టంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిరసన చేపట్టామని, వెంటనే నూతన చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందువల్ల ఇది న్యాయవాదులందరూ కూడా ఈరోజు చోడవరం బార్ అసోసియేషన్ తాలూకా న్యాయవాదులందరూ కూడా ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేసి రామ్నగర్ భవానీల బృందం ఆధ్వర్యంలో స్థానిక దుర్గామల్లేశ్వర ఆలయం వద్ద అగ్నిగుండం ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో గుండం తొక్కారు. ప్రతి ఏటా ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నామని గురు భవానీ త్రినాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకుల ధర్మారావు తెలిపారు. సుమారు 80 మంది భవానీలు కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. అయితే ప్రతి ఏటా కూడా ఈ భవానీమాల కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది. దానికి గురు భవనిగా మరి డి తిన్నద్ అనే భవానీ మరి భవానీలందరినీ ఒక పీఠంగా ఏర్పరిచి కార్యక్రమం నిర్వహించడం ఇప్పటికి దాదాపు 15 సంవత్సరాల నుండి జరుగుతున్న కార్యక్రమం. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ అగ్నిగుండం కార్యక్రమానికి వాళ్ళు మనవళ్ళు పేరు మీద, వాళ్ళు పిల్లల తల్లిదండ్రుల పేరు మీద మరి స్పాన్సరింగ్ చేసి ధన సాయంతో ఈ కార్యక్రమంగా తన స్వతహాగా ఈ పెట్టడం అనేది ఈ సంవత్సరంలో ఇదే ప్రత్యేకమైన ఘటన. అంతకుముందు అందరూ ధన సాయంతో కూడికతో భవనీ సహకారంతో జరిగేది. కానీ ఈ సంవత్సరం జరిగేది మాత్రం ప్రత్యేకత ఏంటంటే కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళ అబ్బాయి శ్యామ్ వాళ్ళిద్దరూ పిల్లలు ద్వారాగా వాళ్ళ ధన సాయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఒక విధంగా టెంపుల్ పరంగా మేము చాలా గర్విస్తున్నాను. అలాగే ఈ విధంగా ఇక్కడికి విచ్చేసిన భవానీలకి అందరికి కూడా మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భవనీలు నా దగ్గరికి అందరూ పీఠం దగ్గర పెట్టి అందరూ ఒక 50-70 మంది భవన్లు నా జంత చేరుతారు. గురుభవన్గా నేను ఇక్కడ భవానీ గుడి దగ్గర దుర్గా మల్లేశ్వర ఆలయం వద్ద మా ప్రెసిడెంట్ గారి పర్మిషన్తో ఈ ఒక కార్యక్రమాలని జరిపిస్తున్నానండి. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ తూర్పులో వైసీపీకి భారీ షాక్. జనసేన పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్.
పోలీసు శాఖ కృషితో 2 ఏళ్లుగా తగ్గిన క్రైమ్ రేట్. వార్షిక రివ్యూలో కలెక్టర్ మల్లికార్జున వెల్లడి. ఉధృతంగా సాగుతున్న అంగన్వాడీల సమ్మె పోరు. ప్రజాప్రతినిధుల ఇళ్లు కార్యాలయాల ముట్టడి. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని హెచ్చరిక. ప్రాణాలు అర్పించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటాం. ఉక్కు పోరాటంలో పాలకులు ప్రతిపక్షాలు ముందుకు రావాలని నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.